జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భూలోక వైకుంఠమైన శ్రీరంగనాథ క్షేత్రం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటిలో అతి పెద్దది, ప్రధానమైంది శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రమైన శ్రీరంగం. శ్రీరంగ క్షేత్రంను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు శయన భంగిమలో శ్రీ రంగనాథ స్వామిగా కొలువబడుచున్నాడు. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉభయ కావేరీ నదుల మధ్య కలదు. ఈ క్షేత్రం శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్త క్షేత్రం. శ్రీరంగం 156 ఎకరాల విస్తీర్ణము, 4 కిలోమీటర్ల చుట్టుకొలతతో కలిగి ఉంటుంది. ఈ క్షేత్రం సప్త ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రంలో 9 పుణ్యతీర్థాలు కలవు. సప్త ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకు సంకేతం. మొదటి ప్రాకారంలో గర్భాలయం ఉంటుంది. దీన్నే ధర్మ ప్రాకారం అంటారు. ఇది 240 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు ఉంటుంది. గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామి శేషపానుపుపై శయన భంగిమలో దర్శనమిస్తారు. ఈ ప్రాంగణంలోనే యాగశాల, విరజాబావి, విశ్వసేనుని సన్నిధి, చిలుక మండపం, కన్నన్ సన్నిధి కూడా ఉంటాయి. రెండవ ప్రాకారంలో విరజా మండపం ఉంటుంది. దీని క్రింద విరజా నది ప్రవహిస్తుందని చెబుతారు. ఇక్కడే హయగ్రీవ సన్నిధి, సరస్వతి సన్నిధి, వంటశాల, ఊంజల్ మండపం ఉంటాయి. మూడవ ప్రాకారంలో గరుడ సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్న వృక్షం ఉంటాయి. నాలుగో ప్రాకారంలో కుళత్తాళ్వార్ సన్నిధి, లక్ష్మీనారాయణల సన్నిధి, విలాస మండపం, చక్రతాళ్వార్ సన్నిధి, ఆండాల్ సన్నిధి మరియు జగన్మాత అయిన శ్రీరంగనాచియార్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, అంతేకాకుండా రామానుజుల వారి సన్నిధి కూడా ఉంటాయి. ఐదో ప్రాకారంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ఇక్కడ మనవాళ మహాముని సన్నిధి కూడా ఉంటుంది. ఆరో ప్రాకారంను చిత్రవీధి అని పిలుస్తారు. మేషమాసంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. కుళత్తాళ్వార్ సన్నిధి, జగన్నాథుని సన్నిధి ఇక్కడే ఉంటాయి. ఏడవ ప్రాకారంలో వామన సన్నిధి, వెలియాండాల్ సన్నిధి ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీరంగ క్షేత్రం యొక్క స్థల పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి నిత్యము తాను పూజించేందుకు గాను శ్రీ మహావిష్ణువు యొక్క అర్చామూర్తిని కోరగా, విష్ణుమూర్తి తన అర్చారూపమైన శేషపానుపై శయనించి ఉన్న విగ్రహంను బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ స్వామివారిని సత్యలోకమునకు తీసుకుని వెళ్ళి చాలా రోజులు పూజించిన తరువాత వైవస్వంత కుమారుడైన ఇక్ష్వాకు రాజుకు ఇవ్వగా, వంశపారంపర్యంగా రంగనాథస్వామి విగ్రహం శ్రీరామునికి లభించింది. శ్రీరాముడు రావణాసురుని వధించిన తరువాత విభీషణుడు తనకు చేసిన సహాయానికి గాను శ్రీ రంగనాథస్వామి విగ్రహంను విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు రంగనాథస్వామి విగ్రహంను లంకలో ప్రతిష్ఠించేందుకు గాను తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యలో కొంతసేపు విశ్రాంతి కొరకు ఆ స్వామి విగ్రహంను కావేరీ నదీ తీరం దగ్గర ఉంచాడు. అప్పుడు ఆ స్వామి విగ్రహం అక్కడే స్థిరంగా ఉండిపోయింది. విభీషణుడు స్వామి విగ్రహంను అక్కడే ప్రతిష్ఠించి తిరిగి లంకకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా రంగనాథ స్వామి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఇప్పుడు మనం శ్రీరంగ క్షేత్రం యొక్క విశిష్టతను, విశేషాలను తెలుసుకుందాం. శ్రీరంగ క్షేత్రం శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో మొదటిది. అంతేకాకుండా శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది. శ్రీరంగం యొక్క మహత్యం గురించి పద్మపురాణం, వరాహ పురాణంలో తెలియచేయబడింది. శ్రీరంగ క్షేత్రం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కల్లా అతిపెద్ద క్షేత్రం. ఈ ఆలయ నిర్మాణము, శిల్పకళా శైలి అద్భుతంగా ఉంటాయి. శ్రీరంగంలో స్వామివారికి 4 సార్లు బ్రహ్మోత్సవాన్ని జరిపిస్తారు. శ్రీరంగ క్షేత్రంలో మరో అద్భుతమైనది రామానుజుల వారి సన్నిధి. రామానుజుల వారు పదించిన తరువాత ఆయన శరీరాన్ని శ్రీరంగంలోనే విడిచిపెట్టారు. 1000 సంవత్సరాల క్రితం
రామానుజుల వారు పరమపదించిన తరువాత రామానుజుల వారి పార్థివ శరీరం శ్రీరంగ క్షేత్రంలో రామానుజుల వారి సన్నిధిలో మనము చూడవచ్చు. ఇంతటి విశేషాలు అద్భుతాలు కలిగిన భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకొని శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.